ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన అబియానును అణచెను. అబియాను అంటే ఏంటిది? దేవుడు గమనించేవాడు అని అర్థం. అభినోయాం అంటే దేవుడు గమనించేవాడు. అభినోయం కుమారుడైన బారాకును కీర్తన పాడరి. ఇది దెబోరాయు బారాకు ఇద్దరు కలిసి పాడారు అన్నట్టు కీర్తన. ఈ బారాకు ఎన్నోవ వాడు? దెబోరా కాదు, దెబోరా ప్రవక్త. ఎన్నోవ న్యాయాధిపతి ఐదోలా. యెహూదు షమ్గారు అంటే ఇది నాలుగో వాడు అన్నట్టు. లెక్కకు రాదు. ఆమె ప్రవక్తి. ఆమె కూడా న్యాయాధిపతి, ప్రవక్తి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమేమి ఇచ్చిందంటే దెబోరాకు ప్రవక్తి మరియు అది న్యాయాధిపతురాలని ఇచ్చింది. వీళ్ళిద్దరు కలిసి నాలుగో వారు అన్నట్టు. ఇద్దరు కలిసి నాలుగో. ఇశ్రాయేలీలలో యుద్ధశాలలో ధైర్యము కనపరిచేది. ఇశ్రాయేలు ఇది కీర్తన అన్నట్టు. ఇది విజ్డమ్ లిటరేచర్ అని ఉంటుంది. జ్ఞాన లిటరేచర్ అంటే లిటరేచర్ అది జ్ఞానానికి సంబంధించిన లిటరేచరు 5 ఉంటాయి. ఒకటి యోబు గ్రంథము, రెండవది కీర్తనల గ్రంథము, మూడవది సామెతల గ్రంథము, నాలుగవది ఈ యొక్క సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే సొలొమోను రాసిన అదేంటిది సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని అంటే ఏంటంటారు, ఏమంటారు? పరమగీతం. ఇవి ఐదు గీతాలు కాకుండా ఈ అవుట్ సైడ్ ఆఫ్ ది విజ్డమ్ లిటరేచర్ అనాలి. అవుట్ సైడ్ ఆఫ్ ది లిటరేచర్ అంటే చాలా ఉంటాయి. ఈ చాలాలో ముఖ్యమైనవి 10 ఉంటాయి అన్నట్టు. 10 లిటరేచర్ ఇది సాంగ్స్ ఉంటాయి అన్నట్టు. ఇది సాంగే. ఇది సాంగ్. ఈ బైబిల్ గ్రంథం అంతట్లో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఇటు సైడ్ లాగా, రెండవది ఇటు సైడ్కి ఏమైనా గమనించినావా తేడా? బాగా గమనించండి. ఇటు సైడు ప్రోజ్ అంటారు. ప్రోజ్ అంటే పద్య భాగము. ఇదంతా సందులు ఉంటాయి కదా, సందులు ఉన్నాయి కదా, అది పద్య భాగం, గద్య భాగం. అట్లా పద్య భాగము గద్య భాగం 2 ఉంటాయి మన బైబిల్ గ్రంథంలో. గద్య భాగం అంతటా పద్య భాగం. ఈ పద్య భాగం ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10 భాగాలు ఉన్నాయి. అది పద్య భాగమే. ఈ 5వ అధ్యాయం అంతా పద్య భాగమే. 5వ అధ్యాయం అంతా పద్య భాగమే. గద్య భాగము పద్య భాగం. చాలా గమనించాలి మనం. అన్నీ బైబిల్ అంతటిని గమనించాలి. అది గద్య భాగం. ఈ ఇట్లా సందులు ఉన్నాయంతా పద్య భాగం.
అది మన తెలుగు బైబిల్లోనే ఉన్నది అట్లా. కొత్త నిబంధన వరకు కొత్త అంతా పాత బైబిల్ అంతా అంతే. పాత నిబంధన అంతా మొత్తం కొత్త నిబంధన పాత నిబంధన అంతే. ఇప్పుడు ఆదాం చెప్తాడు, ఏమంటాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని. అది పద్యభాగం అది. ఇది నరిలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని ఉన్నది కదా. అది ఎట్లున్నది? పద్యభాగమా గద్యభాగమా? పద్యభాగమా గద్యభాగమా? అది అట్లా చూసుకోవాలి మనం. ఈ ఎట్లున్నది ఇక, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను కనుక నారి అనబడను. అది అంతా వేరే తీరున్నది కదా, రైట్? అది పద్యభాగం అన్నట్టు. అది ఆయన చూడంగానే పద్యం పాడతాడు అన్నట్టుగా. ఆదాము అవ్వని చూడంగానే పద్యం గుర్తుకు వస్తుంది. ఇది పద్యభాగం ఏంటిది, గద్యభాగం ఏంటిదో మనం గమనించాలి. పద్యభాగము దేవుని యొక్క హృదయంలో నుండి వచ్చేది, గద్యభాగం దేవుని జ్ఞానంలో నుండి వచ్చేది. అయితే ఎన్ని ఉన్నాయనంటే పద్యభాగాలు, ఈ యొక్క నిర్గమకాండము 15వ అధ్యాయంలో పద్యభాగమే. నిర్గమకాండము 10 అధ్యాయాలు ఉన్నాయి, 10 అధ్యాయాలు పద్యభాగాలు. నిర్గమకాండము 15వ అధ్యాయం. ఇది ఎవరు రాసిందంటే మోషే రాశాడు. మోషే మిరియాము పాడింది అన్నట్టు. ఎప్పుడు? ఈ యొక్క ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చినప్పుడు పాడిన పాట అన్నట్టు. అది నిర్గమకాండము 15వ అధ్యాయం. ఈ జడ్జెస్ 5వ అధ్యాయంలో పద్యభాగమే 2వది. 3వది డ్యూటరానమీ అంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మళ్ళీ ఈయన పాడతాడు. ఎవరు? మోషే పాడతాడు. అది ఎప్పుడు 32వ అధ్యాయంలో పద్యభాగం. అది ఎప్పుడు పాడతారంటే ఈ యొక్క మిలేనియంలో పాడతారు. అది క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలనలో ఈ 32వ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో పాడతారన్నట్టు. అది మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఎవరు పాడతారా? మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఆమె పాడుతుంది. ఎవరు పాడతారు? మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో సమూయేలు వాళ్ళ అమ్మ పాడుతుంది. అన్న వేరు, హన్న వేరు. అన్న పాడుతుంది 2వ అధ్యాయంలో. ఈ యొక్క 2వ సమూయేలు 22వ అధ్యాయంలో దావీదు పాడతాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో హన్న పాడుతుంది. 2వ సమూయేలు 22లో దావీదు పాడతాడు. యెషయా గ్రంథం 38లో హిజ్కీయేలు పాడతాడు. హిజ్కీయేలు ఎవరు? రాజు అంకుల్. హిజ్కీయేలు. హిజ్కియా ఎవరు? ఆయనే యెషయా కుమార్తెని చేసుకుంటాడు. ఆయన అల్లుడు, యెషయా అల్లుడు. ఆయన పాడతాడు 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో పాడతాడు ఆయన. యోనా 2వ అధ్యాయంలో పాట పాడతాడు చేప కడుపులో ఉన్నప్పుడు. చాలా హైలైట్ అది. యోనా 2వ అధ్యాయం చాలా హైలైట్. నువ్వు ఎన్ని గంటలు నీ క్రీస్తు ఎన్ని గంటలు సమాధిలో ఉంటాడు? గంటలు చెప్పాలి, రోజులు చెప్పాలి, కన్ఫ్యూజ్ అవుతావు. రోజులు చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు. ఎన్ని గంటలు ఉంటాడు? 72 గంటలు. సో శుక్రవారం చనిపోతే ఆదివారం 72 గంటలు అవుతాయా? అది అంత్యక్రీస్తు. 6 గంటలకు లెక్క వేయాలి. ఆయన సమాధిలో పెడతారు కదా, అప్పటి నుండి లెక్క వేయాలి. 3 గంటలకు జరిగిపోతాడు, 6 గంటలకు సమాధి. 6 గంటలు 6 గంటలు 12 గంటలు, 12 గంటలు 24 గంటలు, 36 గంటలు అవుతాయి. 36 గంటలు అవుతాయి. నీ క్రీస్తు 36 గంటలే చనిపోతాడు. నా క్రీస్తు 70 గంటలు చనిపోతాడు. అది 36 గంటలు చనిపోయిన క్రీస్తు ఎవరంటే అంత్యక్రీస్తు.
అందుకోసమే ఈ ఈ పండుగలు చేయకూడదు మనం, అంత్యక్రీస్తు అది. అందుకోసమే ఈ 2వ అధ్యాయం చాలా పగడ్బందీ అధ్యాయం. శుక్రవారం 3 గంటలకు జరిగిపోయిన తర్వాత 3 గంటలు మళ్ళీ 6 గంటలకు తీసుకువెళ్ళి 36 గంటలే మీ క్రీస్తు విరోధిని ఆరాధిస్తారు అన్నట్టు మీరు. 3 గంటల్లో జరిగిపోతుంది. ఆ, అప్పటి నుంచి లెక్క కదా మనం. అవును, అప్పటి నుండే లెక్క పెట్టి మరి అప్పటి నుండైనా 3 గంటలు 3 నుంచి ఎంత మళ్ళీ తెల్ల 15 గంటలు అవుతా 15 గంటలు. ఒకసారి 6 గంటలకు 15 ఆ, గంటలు మళ్ళీ తిరిగి 6 గంటలకు లేస్తాడు. ఉమ్. అంటే ఎంత 24 15 ఎన్ని బాబు 39. 39 గంటలు కాదు, 3 రోజులు కావాలి. మళ్ళీ అందరం ఇప్పుడు 3 రోజులు 3వ రోజు లేచి తప్పదు. ఇగో ఇక్కడ ఉంది 12వ అధ్యాయంలో, 12వ అధ్యాయం 40వ వచనం చదువు. ఏది మత్తయి వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో. మత్తయి వార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చదువు. 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమ్మింగిలమ్మ కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండు. 3 రాత్రి పగలు ఉండాలి. 72 గంటలు ఆయన ఉండాలి భూమి లోపల. అదే క్రీస్తు, నిజమైన క్రీస్తు. 36 గంటల్లో అంటే అంత్యక్రీస్తును ఆరాధిస్తున్నాం మనం. బుధవారం సాయంత్రం చనిపోతాడు, అంటే గురువారం చనిపోతాడు అన్నట్టు. ఈ లెక్కలో ఈ ఇస్రాయేలీల లెక్కలో సాయంత్రము డేట్ చేంజ్ అవుతుంది, సాయంత్రం చనిపోతాడు, గురువారం సాయంత్రం చనిపోతాడు. మనం శుక్రవారం చేస్తాం కదా బైబిల్లో. తప్పది, తప్పు మామ. అంతే. ఇంకోటి హబక్కూకు 3వ అధ్యాయంలో ఉంటుంది. వదిలే హబక్కూకు 3వ అధ్యాయంలో, దానియేలు 2వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి క్రోనికలు 16వ అధ్యాయంలో ఈ యొక్క పద్య భాగాలు ఉంటాయి అన్నట్టు. పద్య భాగాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యేసు ప్రభువే అన్నాడు, నేను భూగర్భంలో 3 రోజులు ఉంటాను. 3 రోజులు మనం ఈ రోజులు లెక్క పెడితే అది 3 రోజులు అవుతుంది, కానీ గంటలు లెక్క పెట్టాలి. ఎన్ని గంటలు? 36 గంటలల్లో 39 గంటలల్లో యేసుక్రీస్తును సమాధి నుండి లేపుతా అంటే వాడు అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే క్రీస్తుకు బదులుగా, క్రీస్తులాగానే ఉంటాడు కానీ క్రీస్తుకు బదులుగా ఉంటాడు అన్నాడు. వాని ఈ యొక్క 10 కీర్తనలు చాలా అరుదైన కీర్తనలు ఇవి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యాహ్వాకు గానము చేస్తాం. ఏం చేస్తాము? గానము చేద్దాం. ఇశ్రాయేలీయులు దేవుడైన యాహ్వాను కీర్తించేదాము. యాహ్వా నీవు షెయీరులో నుండి, షెయీర్ అంటే ఏంటిది? షెయీరు చాలా గొప్ప ఈ పర్వతం అన్నట్టు, దేవుడు ఉండే పర్వతం అన్నట్టు, షెయీరు పర్వతం. అది ఎదోములో. ఇక్కడ ఉన్నాయి కదా 134వ కీర్తన, 134వ కీర్తన తీయండి. పర్వతం 133వ కీర్తన చేయండి. సహోదరులు 3వ వచనం. సియోను కొండ మీదికి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడ ఉండవలెనని యెహోవా సెలవించెను. సియోను పర్వతం ఎక్కడున్నది? హెర్మోను కొండకు పైన ఉన్నది. హెర్మోను కొండకు పైన ఉన్నది. ఆ తర్వాత సియోను కొండ మీదకి వస్తుంది. ఆ సియోను కొండ మీద నుండి మందసపు పెట్టె ఉంటుంది. మందసపు పెట్టెలో మాట్లాడతాడు ఆయన దేవుడు. హెర్మోను పర్వతం తర్వాత సియోను కొండ తర్వాత మందసపు పెట్టె.
మందస అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. 2 దేవదూతలు ఉంటాయి కదా మందస పెట్టే మీద, అవును, దాని కింద దేవుడు మాట్లాడతాడు. దేవుడు అక్కడ నుండి మాట్లాడతాడు. మాట్లాడతాడు. పెట్టే దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఈ మిలేనియంలో అదే జరుగుతుంది మనకు. ఫస్ట్ ఎర్మోను పర్వతం. ఎర్మోన్ పర్వతం ఎట్లా ఉంటుందంటే మధ్య ధర సముద్రం ఉంటుంది కదా, ఆ గాలి అక్కడి నుండి లేస్తే మేఘాలన్నీ ఎర్మోన్ పర్వతాన్ని మీదకి పోతాయి. ఆ, ఎర్మోన్ పర్వతంలో ఏముంటుందంటే ఆ మంచు అక్కడ కురుస్తుంది. ఆయనకు ఇక్కడ న్యాచురల్గా ఇది ఇది మధ్యధర సముద్రంలో నుండి అక్కడికి వెళ్తుంది. ఈ గాలి అక్కడికి వెళ్తుంది. వెళ్తే అక్కడ మంచు కురుస్తుంది. మంచు ద్వారా నీళ్ళు అక్కడ నుండి వస్తాయి. అక్కడ నుండి యోర్దాన్ ఉన్నది, గలిలయ సముద్రం, మృత సముద్రంలోనికి నీళ్ళు పడతాయి. హెర్మోన్ పర్వతం నుండి వస్తుంది అది. అర్థమైందా? ఎప్పటికీ నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. అక్కడే యేసు ప్రభు బాప్టిజం తీసుకుంటాడు యోర్దాను నదిలో. ఎక్కడ తీసుకుంటాడు? ఆ యోర్దాను ప్రవృత్తం ఏంటిదంటే ఈ హెర్మోను కొండ మీద నుండి వస్తాయి అన్నట్టు నీళ్ళు వచ్చి యోర్దానులో పడతాయి. యోర్దాను నుండి గలిలయ సముద్రంలో పడతాయి. గలిలయ సముద్రం నుండి మృత సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది ఇప్పటికీ జరుగుతుందండి. ఇప్పటికీ అలాగే శరీరు నుండి బయలుదేరినప్పుడు, ఇదోము పొలంలో నుండి బయలుదేరినప్పుడు భూమి వణుకుతున్నా అన్నట్టు. దేవుడు వస్తాడుగా, భూమి వణుకు, ఆకాశము నీళ్లను కురిపించను, మేఘములు వర్షించను. యాహ్వా సన్నిధి కొండల నుండి ప్రవాహములు వచ్చను. యాహ్వా సన్నిధి నుండి వచ్చను. ఇది చాలా అది ధ్యానించాలి. ఇది ధ్యానం చాలా ఉండాలన్నట్టు. ఇశ్రాయేలు దేవుడైన యాహ్వా సన్నిధిని సియోనులో నుండి ప్రవాహములు వచ్చను. హెర్మోను కొండ మీద నుండి సియోనుకు వస్తుంది. సియోనులో నుండి ఈ యోర్దాను నదికి వస్తుంది. యోర్దాను నది నుండి గలిలయ సముద్రంలోకి వస్తుంది. గలిలయ సముద్రంలో నుండి మృత సముద్రంలో పడుతుంది ప్రవాహంలో. అనాతు కుమారుడైన షగ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను. ఇది మిలేనియం. ఇంకా రాలేదు అది. సద్గురు ఎన్నోవాడు? 3వ వాడు. షగ్గురు 3వ వాడు. ఈ 3వ న్యాయాధిపతి షమ్గారా. యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవను నడిచి వెళ్ళిది. అంటే ఈ యొక్క మిలేనియం అంటే యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలనలో ఇది జరుగుతుంది అన్నట్టు. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయేది. దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయారు. ఎవరు లేరు. ఎన్ని సంవత్సరాలు లేరు? 18 సంవత్సరాలు కదా. 18 సంవత్సరములు లేరు వీళ్ళు. ఎక్కడుంది 18 సంవత్సరం? 20 సంవత్సరములు లేరు. 4:3 వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనంలో అతనికి 20 సంవత్సరం ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయుల యెహోవాకు మొరపెట్టి 20 సంవత్సరంలో అలా వాళ్ళు ఎవరు లేకుండా అప్పుడే ఈమె వచ్చింది. దెబోరా ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారములను యెహోవా యొద్ద నేను ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడముగా అని ఈట కానీ కనబడలేదు. దేవుని యొక్క సన్నిధి లేదన్నాడు. కేడము అంటే దేవుని సన్నిధి. సన్నిధి లేదు, ఈటగానే లేదు. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా
సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ గలదు, యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండి వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటన చేయడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.